చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్ గాడు తినేస్తున్నాడే భయ్య మా ఊరు రమ్మని ఏదో ధైర్యం చేసి ఈరోజు ఎక్కేసాను. అలా శ్రీకాకుళం వరకు వచ్చేసాను నేను. ట్రైన్లో ఇంకేముంది బోర్ కొట్టేస్తుంది. అలా వ్యూ పాయింట్ చూసుకుంటూ ల్యాప్టాప్ చక్క ఓపెన్ చేసి ఉదయకిరణ్ సాంగ్స్ వేసుకొని అలాగే సింగల్గానే ఏదో ఒక వైబ్లోకి వెళ్ళిపోయాను. ఒక క్లిప్ కోసం హెడ్సెట్ అక్కడ పెట్టాను కదా భయ్య, అది ఎక్కడ పడిపోతే హాల్ పెట్టి అక్కడ కొడుచుకుంటుంది. ఇంతలో ఒక స్టేషన్ వచ్చింది భయ్య, నోపాడు అనేసి. ఏంటబ్బా ట్రైన్ అసలు మూవ్ అవ్వట్లేదు అనుకొని ట్రైన్ ఇలా దిగేసి చూశాను. ఏంటా అనేసి అరగంట వరకు ఆపేసాడు అన్నమాట. తర్వాత అర్థమైంది సినిమా. మార్నింగ్ పూటలో టిఫిన్ తినడానికి ఆపుతాడంట భయ్య ఈ స్పాట్లోనే అని చెప్పింది భయ్య నాతో పాటు కూర్చున్న బామ్మ. తర్వాత అర్థమైంది భయ్యో ఇంజిన్ చేంజ్ చేస్తున్నారని సౌత్ నుంచి నార్త్కి. కానీ తెల్లారే నన్ను ఎరిపాపని చేసింది ఆ బామ్మ మాత్రం. మా పక్క ట్రాక్లోనే ఫుల్ లోడ్తో కంటైనర్ ట్రైన్ వెళ్తుంది భయ్య. మొత్తానికి మెల్లగా స్టార్ట్ అయింది భయ్య మా ట్రైన్ మాత్రం. అలా కదులుతూ ఆ వైబు మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇదిగో ఇలాగే సాంగ్స్ వింటూ వ్యూ చూస్తూ వేసిన అసలు మామూలు లేవులే భయ్య ట్రైన్లోనే. మొత్తానికి గమ్యం స్థలానికి వచ్చాను భయ్య, టెక్కలి. అదిగో మీరు చూస్తున్నారు కదా, అదే మా ఫ్రెండ్ కూడా ఉంటున్న విలేజ్. దిగి చూస్తాను భయ్య మా రత్నం ఎక్కడ ఉండడానికి ఎక్కడ కనబట్టలేదు. ఫైనల్గా అదిగో మా రత్నం, జాతి రత్నం, మా క్లాస్మేట్, మా పీఓకేఐ అన్నీ ఆడే. సాయంత్రం వల్ల ఫ్లిప్కార్ట్ డెలివరీ వ్యాన్ ఎక్కించాడు భయ్య. వ్యాన్ డ్రైవర్ బాబాయ్తో ముచ్చట్లు పెట్టుకొని పాత పాటలు వేసుకొని పాతపట్నం వరకు రీచ్ అయిపోయాం. అలాగా ఇదిగో అండి వీడే మా రవిగాడు, ఇక్కడ ఫ్లిప్కార్ట్ హబ్ మేనేజర్గా గుడ్డి చాకరీ చేస్తున్నాడు. కానీ ఏ మాటకా మాట భయ్య, టెక్కలి నుంచి పాతపట్నం రూట్ మాత్రం అరకు ఫీల్ రప్పించింది. ఆ ట్రాక్స్, ఆ రైల్వే ట్రాక్స్, ఇవన్నీ మేకలు బాబాయ్ బాబా ఇది మాత్రం వేరే లెవెల్. ఇంతలో ఒక ఇంటికి వెళ్ళాం భయ్య. అక్కడ ఈ మొక్క చూసి నా చిన్నతనంలో మా అమ్మ మాటలు గుర్తొచ్చేసాయి. మా అమ్మ కూడా గుర్తొచ్చింది అనుకో. శివయ్యకి ఇష్టమైన శంఖం పువ్వులు. తర్వాత మా జాతిరత్నం రవిగడు పక్క ఊర్లో ఏదో సంబరలో పట్టుకుని పోయాడు భయ్య. మంచి బొప్పాయి పళ్ళు, మంచి మామిడి పళ్ళు, మంచి నారింజ పళ్ళు, మంచి బొప్పాయి పళ్ళు, మంచి సోకైన పళ్ళు, మంచి సైజైన పళ్ళు, మంచి బొప్పాయి పళ్ళు, మంచి మామిడి పళ్ళు, మంచి పట్టుకుంటే తగిలిన ఈ పళ్ళు, నువ్వు గిరా తిప్పినాడు కళ్ళు, నేను పట్టుకుంటే తగిలిన ఈ పళ్ళు. ఇంకా నెక్స్ట్ డే బస్సు ఎక్కి రిటర్న్ వెళ్ళిపోయాను భయ్య మా వైజాగ్కి. దాని ముందు రోజు వేసిన యాసాలు నైట్ సెన్సర్ బోర్డులో కట్ చేస్తాను భయ్య. అవి చూస్తే మా ఇంట్లో వాళ్ళు వీధి ఆంటీలు పంచాయతీలు పెట్టేస్తారు ఇంకా మా వీధిలోనే.